సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్తలు సామాన్య భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహిళలు బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వాస్తు బ్రహ్మర్షులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఏ మహాతల్లి సమస్త భువన భాండాలకు ఆధారమో, ఏ మహాతల్లి యొక్క ఆశీర్వాదం జగత్తుకు అపేక్షమానమో, సమస్త భూతకోటికి ఏ శక్తి ఆధారమో అలాంటి మహాశక్తి లష్కర్లో మహాకాళిగా ఆవిష్కరింపబడింది. అనాది కాలం నుంచి కూడా అరిష్టాన్ని నివారించి, ఆరోగ్యాన్ని ప్రసాదించి, సంతానాన్ని ప్రసాదించి, వ్యాపార అభివృద్ధిని చేసినటువంటి ఒక మహనీయ మూర్తి సాక్షాత్తు జగన్మాత. గత 15-20 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమాన్ని రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాంటి జగన్మాతను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒకటేంటన్నా ఐ మేనేజ్మెంట్ వాళ్ళు, ఐ న్యూస్ మేనేజ్మెంట్ వాళ్ళు ధర్మాన్ని బాగా ప్రబోధన చేస్తున్నారు. అలాంటి ధర్మాన్ని ప్రబోధన చేసినటువంటి ఐ న్యూస్ మేనేజ్మెంట్ కూడా అభినందిస్తూ ఇక్కడ ఏది సంకల్పిస్తే అది నెరవేరే అవకాశం ఉంది. ఎక్కడైనా అమ్మవారు జగత్తును చల్లగా చూడాలి, జగత్తును శాంతి పథంగా వైపు నడిపించాలి. అలాంటి జగన్మాతను ప్రార్థిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జగత్తు రాష్ట్రం పరిడవిల్లాలని, మోదీ గారి నాయకత్వంలో జగత్తు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ, పరదేవతాపరంగా ఆశీర్వదిస్తూ అమ్మవారిని సృష్టించారు. ఏర్పాట్లు చాలా బాగా చేశారమ్మా. నేను గత 40 సంవత్సరాల నుంచి వస్తాను. పెద్ద ఆయన ఇంతకుముందు ఎందుకు పొద్దున్న 3:30కి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు. గుడి ఏర్పాట్లు చాలా గొప్పగా చేశారు. నా పేరు నైషనల్ సత్యనారాయణ మూర్తి, తెలుగుదేశం పార్టీ. బ్రహ్మాండంగా చేస్తారు, చాలా అద్భుతంగా. ఇది ఇక్కడ పరిస్థితి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ బ్రహ్మర్షి ఆచార్యులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ అప్డేట్స్. ఓవర్ టు యు స్టూడియో.